నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు పక్షవాతం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు పక్షవాతము గల ఒక మనిషిని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు వారి విశ్వాసమును చూసి ఆయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. దేవుడు తప్ప మరి ఇంకెవరు పాపములను క్షమింపగలడని యేసుక్రీస్తును వారు ప్రశ్నించిరి. అందుకు యేసు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పెను. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ప్రభువు తనను మరణమునకు అప్పగించిన వారిని క్షమించుట ఇక్కడ మనము చూడగలము. ఆయన తన శ్రమలలో కూడా తన గురించి తాను ఆలోచించుకొనకుండా ఇతరులను గురించి ఆలోచిస్తున్నాడు మరియు వారిపై శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన ప్రభువు తనకు చేయబడిన గాయములను బట్టి, చేతులలో కాళ్ళలో కొట్టబడిన మేకులను బట్టి, తన తలపై ఉంచబడిన ముళ్ళ కిరీటమును బట్టి ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. కానీ మానవ జాతిపై ఆయనకు గల ప్రేమను బట్టి ఆయన వాటినన్నిటినీ సహించాడు. కేవలము వారు క్షమింపబడవలెనని ఆయన ప్రార్థన చేయలేదు, కానీ వారు అమాయకులని, వారు ఏమి చేయుచున్నారో వారికి ఏమీ తెలియదని కారణము చూపుచు దేవునికి విజ్ఞాపన చేయుచు వారికి మద్దతు పలికాడు. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనకు కలిగిన మొదటి తలంపు ఏమిటనగా తనను హింసించు వారిని, శత్రువులను రక్షించుట. ఇది ఎంతటి గొప్ప ప్రేమ! అవును, ఇది చాలా గొప్ప ప్రేమ. అంతము వరకు ఆయన మనలను ప్రేమించుచున్నాడు. మనం ఇంకను పాపులమయ్యుండి ఆయనను తిరస్కరించినప్పటికీ ఆయన మన కొరకు మరణించెను. యేసుక్రీస్తును గురించి ప్రజలు ఏమని పలికారు? అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. మత్తయి వార్త 27వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగో రాయబడి ఉంది. ఈ ప్రజలు ఆయనను చంపచూచిరి, కానీ ఆయన వారందరినీ ప్రేమించెను. ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేశాడు, వారిని పోషించాడు, చివరి వరకు వారిని ప్రేమించాడు. కానీ అటువంటి ప్రజలే ఆయనను హింసించి ఆయనను మరణమునకు అప్పగించారు. కానీ అంతము వరకు ఆయన వారిని ప్రేమించాడు. ఆ ప్రజల పట్ల దేవునికి యొక్క ప్రేమ ఎంతో బలమైనది మరియు సానుకూలమైనది. వారందరి కొరకు ఆయన క్షమాపణను దేవుని యొద్ద అడుగుచున్నాడు మరియు వారు ఆయా అవివేకము వలన ఈ కార్యమును జరిగియున్నారని తండ్రి యొద్ద వారిని గురించి మనవి చేసుకొనుచున్నాడు. ఇక్కడ మనము చూచినట్లయితే ప్రభువు తను బోధించినది క్రియలలో పెట్టుచున్నాడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. యేసుక్రీస్తు తాను బోధించినదే ఆచరణలో పెట్టుచున్నాను గాని ఆయన తాను ఆచరించని ఇతరమైన ఆజ్ఞలను ఎవరికి ఇవ్వలేదు, చెప్పలేదు. ఆయన బోధించినదే ఆయన ఆచరించుచున్నాడు. సమరయులు యేసుక్రీస్తును అంగీకరించలేదు మరియు తమ ప్రాంతములలోనికి ఆయనను రానివ్వలేదు. అప్పుడు ఆయన శిష్యులైనటువంటి యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపి
ఉంచుట నీకిష్టమా అని అడిగిరి. అయితే యేసుక్రీస్తు వారిని గద్దించి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించుటకై గాని నశింపజేయుటకు రాలేదని చెప్పెను. లూకా సువార్త 9వ అధ్యాయం 52వ వచనం నుంచి 56వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉంది. వారు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన యందు విశ్వాసము ఉంచు వరకు ఆయన వారి ఎడల ఎంతో ప్రేమతో సహనముతో ప్రవర్తించాడు. మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఇలాగ రాయబడింది. మన సమస్త పాపముల యొక్క శిక్షకు పరిహారమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సిలువలో సంపూర్తిగా చెల్లించాడు. మరియు ఆయన సర్వ ప్రపంచము యొక్క పాపమును క్షమించి ఉన్నాడు. దేవుని స్తుతించుడి మరియు ఆయనను అంగీకరించుడి. ఆయన ద్వారా రక్షణను పొందుకొనుడి. క్షమాపణను మనము ప్రభువు యొక్క ప్రార్థనలో కూడా చూడగలము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మారులు అతన్ని క్షమించవలెను? 7 మారులు మట్టుగా అని